హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024కి సంబంధించి ఎట్ లాస్ట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చింది. సో ఎవరైతే నీట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఉన్నారో, మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో అందరికీ కంగ్రాచులేషన్స్. కొంతమందికి నా మాటలు ఏమైనా నెగిటివ్ అనిపించుండొచ్చు, సారీ. సో ముఖ్యంగా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మంచి డెసిషన్ తీసుకొని రీనీట్ని అయితే కండక్ట్ చేయట్లేదు. ప్రజెంట్ మీకు వచ్చిన మార్కులతోనే మీరు 2024లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే ఈ పర్టికులర్ వీడియోలో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఏం మాట్లాడారు అని చెప్పడానికి ట్రై చేస్తాను. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే ఆటమ్స్ క్వశ్చన్, ఫిజిక్స్ క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్కి సంబంధించి కూడా ఎలాంటి డిసిషన్ వచ్చినది చెప్పడానికి ట్రై చేస్తా. ఓకేనా? సో ఎవరైతే రీనీట్ వద్దు అని కోరుకున్న మెరిట్ క్యాండిడేట్స్ ఉన్నారో అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరికైతే సీట్ రాదో, బార్డర్ మార్కులు ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో ఇమ్మీడియట్గా లాంగ్ టర్మ్లో కానీ లేకపోతే అదర్ కోర్సెస్ ఏంటనేది చూస్ చేసుకోండి. సో నేను ఎప్పటికీ యూట్యూబ్లోనే ఉంటాను, నీట్కి సంబంధించి మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటాను. ఈ సంవత్సరం బ్యాచ్లో ఒకరు మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని నేను మంచిగా గైడ్ చేస్తాను. మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకోండి. మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు రీనీట్ లేదు కాబట్టి ఎవరైతే కౌన్సిలింగ్ కోసం వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా విజన్ అప్డేట్ ఛానల్ నుంచి హెల్ప్ అయితే చేస్తాము. మీరు ఛానల్ని ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ డిస్కస్ చేయొచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, డైరెక్ట్గా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. లేదన్నా అయినప్పటికీ మాకు తెలియట్లేదు అంటే మెంటర్షిప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే మిమ్మల్ని పర్సనల్గా గైడ్ చేస్తాము. అది మీ ఇంట్రెస్ట్ని బట్టి మాత్రమే. ఓకేనా? ఎవరిని ఫోర్స్ చేయము. విజన్ అప్డేట్ నుంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ ఈరోజు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఒక చిన్న మాట అవసరమా ఇంకా దాని గురించి మీరు డిస్కస్ చేయడము, దాని గురించి స్ట్రెస్ తీసుకోవడం? రీనీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది కదా, కంప్లీట్గా రీనీట్ కన్ఫర్మ్ అయిపోయింది. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సిజిఐ గారికి మీరు అందరూ థ్యాంక్స్ చెప్పండి. ఓకేనా? ఎవరైతే రీనీట్ వద్దనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో, ఎందుకంటే సిస్టమిక్ ఫెయిల్యూర్ అనేది లేదు, అది ఎక్కడ ప్రూవ్ చేయడం జరగలేదు. ఒకవేళ రీనీట్ లాంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే 24 లక్షల మంది స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు మారిపోతుంది, వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇలాంటి పాయింట్లే ప్రతిదీ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఏమేమన్నారు పాయింట్ వైజ్ చెప్పాలంటే నేను ఒక 10 గంటలు మళ్ళీ లైవ్లో కూర్చొని మీకు చెప్పాల్సి వస్తుంది. అంత అవసరం లేదు. అండ్ ఆ టాపిక్ గురించి మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సిజిఐ గారు చెప్పారు రీనీట్ అనేది ఉండదు, రీనీట్ అనేది కండక్ట్ చేయడం కుదరదు. ఓకేనా? ఫస్ట్ పాయింట్. సో రీనీట్ లేదు కాబట్టి హ్యాపీగా కౌన్సిలింగ్ రిలేటెడ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం ట్రై చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా మీకు ఆ డిస్కషన్స్ వద్దు, ఇప్పటికే చాలా స్ట్రెస్లో చాలా టెన్షన్లో ఉన్నారు కాబట్టి ఆ డిస్కషన్స్ అన్నీ వదిలేసేయండి. ఓకే? ఏమైనా కావాలి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఏం జరిగింది పాయింట్ వైజ్ చూడాలనుకుంటే మన ఛానల్ లైవ్ ఉంటుంది, లేదంటే మీకు డైరెక్ట్గా పాయింట్స్ వైజ్ ఉంటాయి. ఇంకా పాయింట్స్ ఏమి నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. సిజిఐ గారికి నా నుంచి మాత్రం థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, మీ తరపున అండ్ నా తరపున. ఎందుకంటే దాదాపుగా మీకు ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి ప్రతి హీరింగ్కి నేను ఒక 8 to 9 అవర్స్ ల్యాప్టాప్ మీద కూర్చొని మన ఛానల్లో లైవ్ చేసి ప్రతి పాయింట్ టు పాయింట్ వినడానికి అయితే ట్రై చేశాను. సో ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి, కంప్లీట్ అన్నీ అయిపోయాయి. కానీ ఒక స్పెషల్ కేసు ఏదైతే ఉందో అది బయటకు వచ్చింది, అది ఫిజిక్స్కి సంబంధించి. సో ఐఐటి ఢిల్లీతో ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే చేశారో ఆ ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది ఏంటంటే ఆటమ్స్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్. ఓకేనా? సో ఆ క్వశ్చన్కి 2 ఆన్సర్లు ఉండొద్దు, అయితే ఏదో ఒక ఆన్సర్ ఉండాలి, లేదంటే అంతేగాని 2 ఆన్సర్లు ఉండొద్దు అని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సిజిఐ గారు ఎన్టీఏకి చెప్పడం జరిగింది. ఒకటే ఆన్సర్. ఏదైతే ఐఐటి ఢిల్లీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి స్టేట్మెంట్ 1 కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్ ఉంది కదా, దాన్ని మాత్రమే కన్సిడర్ చేయమని చెప్పింది. అయితే ఈ రోజు ఆర్గ్యుమెంట్లో ఒక చిన్న పాయింట్, ఇంకా నేను దాని గురించి మాట్లాడొద్దు కానీ ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ సైడ్ ఏం మాట్లాడంటే సార్ అది ఓల్డ్ ఎన్సీఆర్టీలో వాళ్ళే ఇచ్చారు, న్యూ ఎన్సీఆర్టీలో వాళ్ళే ఇచ్చారు కదా, ఒకవేళ ఇప్పుడు మీరు న్యూ ఎన్సీఆర్టీని కన్సిడర్ చేస్తున్నారు కదా, స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఇన్కరెక్ట్ ఏదైతుందో దాన్ని కన్సిడర్ చేస్తున్నారు కదా, దాన్ని కన్సిడర్ చేసినప్పుడు మిగతా స్టూడెంట్స్ ఉన్నారు కదా, అంటే ఓల్డ్ ఎన్సీఆర్టీ ప్రకారం ఆప్షన్ పెట్టిన స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి నెగిటివ్ మార్కింగ్ ఇవ్వకండి. ఎందుకంటే క్యాన్సిల్ అవుతాయి, క్వశ్చన్ అనేది రాంగ్ అవుతే నెగిటివ్ మార్క్ ఇవ్వాలి కదా, ఆ 4 మార్క్స్ తీసేసినా పర్లేదు కానీ ఆ నెగిటివ్ మార్కింగ్ ఏదైతుందో అది తీసేయండి అన్నట్టు మాట్లాడారు. కానీ మనకు ఫైనల్ జడ్జిమెంట్ కాపీలో ఎలా వస్తుందో చూద్దాం, ఎందుకంటే దాని మీద క్లారిటీ నాకు కూడా అర్థం కాలేదు. కానీ ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఎవరైతే ఓల్డ్ ఎన్సీఆర్టీ ప్రకారం స్టేట్మెంట్ 1 కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 కరెక్ట్ అని పెట్టిన క్యాండిడేట్స్ ఉన్నారో మీ మార్కుల నుంచి 5 మార్క్స్ అనేవి లెస్ అవుతాయి. ఓకేనా? మీ మార్కుల నుంచి 5 lakhs అనేవి లెస్ అవుతాయి. ఈ 5 మార్క్స్ లెస్ ఎవరికి అవుతాయి అంటే 4,20,000 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన 5 మార్క్స్ అనేవి లెస్ అవుతాయి. సో రిమైనింగ్ క్యాండిడేట్స్కి ఆల్రెడీ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ర్యాంక్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి, అంటే మళ్ళీ చేంజ్ అవుతాయి. సో అదే చేంజ్ అవుతాయా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు, ఎందుకంటే జడ్జ్మెంట్ కాపీ బయటకు వస్తే జడ్జ్మెంట్లో ఏముంది
ఎన్టీఏకి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారని మనం చూసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ అంటే క్వశ్చన్ ని మాత్రం ఐఐటి ఢిల్లీకి సంబంధించిన ఆన్సర్ ని మాత్రమే కన్సిడర్ చేయాలి. ఆటమ్స్ అనే క్వశ్చన్ ఉంది కదా, దానికి 2 ఆప్షన్స్ తీసుకోవద్దు. ఓకేనా? స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 1 కరెక్ట్ ఆర్ స్టేట్మెంట్ 2 ఇన్కరెక్ట్. ఈ 2 తీసుకోవద్దు, ఎందుకంటే ఇవి క్వైట్ ఆపోజిట్ అనమాట, కంప్లీట్లీ క్వైట్ ఆపోజిట్. ఈ రెండింటిని తీసుకోవద్దు. తీసుకుంటే దేని ఒకదాన్ని తీసుకోవాలి. దాంట్లో ఐఐటి ఢిల్లీ రిపోర్ట్ ఏదైతుందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేయాలని ఎన్టీఏకి ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకైతే ఆ జడ్జ్మెంట్ చదువుతుంటే మనకైతే అనిపించింది. సో అఫీషియల్ గా జడ్జ్మెంట్ కాపీ బయటకు వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరికైతే ఆటమ్స్ క్వశ్చన్ లో నేను చెప్పినట్టు ఓల్డ్ ఎన్సీఆర్టీ ప్రకారం ఎవరైతే పెట్టుంటారో వాళ్ళకి 5 మార్క్స్ లెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 5 మార్క్స్ అవ్వకపోతే మేబీ 4 మార్క్స్ అవ్వచ్చు. ఎన్ని అవుతుంది అనేది మనం చూద్దాం. ఓకేనా? అఫీషియల్ గా వస్తే చూద్దాం. అఫీషియల్ గా రాలేదు కాబట్టి. సో 4,20,000 మంది స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు ఈ యొక్క క్వశ్చన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరికి కూడా రీనీట్ అనేది లేదు. సో అందరికీ కంగ్రాచులేషన్ మళ్ళీ నా తరపున. థ్యాంక్ యూ. సో నేను ఫస్ట్ నుంచి మెరిట్ స్టూడెంట్ సైడే ఉండాలని స్టాండ్ తీసుకున్నాను, అలానే ఉన్నాను. చాలా మంది నెగిటివ్గా కామెంట్ చేసి ఉంటారు. ఓకేనా? ఎందుకంటే చేస్తారు కూడా. సో నెగిటివ్ కామెంట్ చేసే ముందు ఒకటి గమనించండి, నేను చదువుకున్నామని మీరు చదువుకున్న వాళ్ళు. సో నెగిటివ్ వేలో కాకుండా నాకు సజెషన్ ఇచ్చే వేలో రండి. ఓకేనా? నన్నే పాయింట్అవుట్ చేయడం కన్నా సో సజెషన్ ఇచ్చే వేలో రండి. థ్యాంక్ యూ సో మచ్.